హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా ఫ్రెండ్తో పాటు జొమాటో డెలివరీ బాయ్గా వర్క్ చేయబోతున్నాను, అది బెంగళూరులో. ఇప్పుడు చూద్దాం నేను వాడు కలిసి ఎన్ని గంటలు వర్క్ చేస్తామో, అలాగే మనకు ఎంత అమౌంట్ వస్తుందో. ఇప్పుడు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం నా గ్రాడ్యుయేషన్లో ఉన్న ఒక ఫ్రెండ్ కోసం. ఎందుకంటే అప్పట్లో సార్ చదువుకోవాల్సిన రోజుల్లో బాగా ఎంజాయ్ చేశాడు. సరే చేశాడు, వాడితో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాం బాగానే మా కాలేజ్ డేస్ని. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ని కంప్లీట్ చేయడానికి ఉన్న టైమింగ్ వచ్చేసి 3 hours. కానీ వాడు 1 hourకి లేదా 45 minutesకి బయటికి వచ్చేసేవాడు. తర్వాత మేము ఒక 2 hourskో ఒక 2.5 hourskో బయటికి వచ్చేవాళ్ళం. అప్పుడు చూడాలి వాడి బిల్డప్. నెక్స్ట్ డే నుంచి వాడిని చూసి ఇంకొక 4 గొర్రెలు మా ఫ్రెండ్సే హాఫ్ అన్ అవర్కి బయటకు వచ్చేసేవాళ్ళు. ఆ గొర్రెల్లో ఒక గొర్రె నా ఫ్రెండు. కానీ వాడి పేరు మాత్రం చెప్పలేను నేను ఇప్పుడు. సరే, తర్వాత రిజల్ట్ అనుకున్నట్లుగానే అయింది. బయటికి వచ్చిన గొర్రెలంతా ఫెయిల్. డిగ్రీ కంప్లీట్ అయ్యేసరికి ఒక్కొక్కడికి 4-5 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. వాడు మొన్న కాల్ చేసి జొమాటో ఎలా ఉంటుంది, ఎంత వస్తుంది అని చెప్పి అడిగాడు. వాడి కోసమే ఈ వీడియో. గాయస్, ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 11 o'clock అవుతుంది. ఇప్పుడు చూద్దాం నేను వాడు ఎంతసేపు వర్క్ చేస్తామో. ఇక్కడ వాడు అంటే నా గ్రాడ్యుయేషన్లో ఉన్న ఫ్రెండ్ కాదు, వీడు నా బెంగళూరు ఫ్రెండ్. ఈ ఫుడ్ డెలివరీలో ప్రాబ్లం ఏంటి అంటే, దాదాపు కస్టమర్స్ అంతా అపార్ట్మెంట్స్లోనే ఉంటారు. డెలివరీ బాయ్స్ గేట్ దగ్గర ఎంట్రీ చేయించాల్సి ఉంటుంది. మరి అపార్ట్మెంట్ 3rd floor, 4th floor, 5th floor ఎక్కడో ఉంటుంది. నేను ఈరోజు చూశాను కదా, ఒక్క కస్టమర్ కూడా నేను కిందికి వచ్చి తీసుకుంటాను అన్నాడు. డెలివరీ బాయే వెళ్ళి డోర్ దగ్గరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకో ప్రాబ్లం వచ్చేసి ట్రాఫిక్. బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసిందే, అందుకని నైట్ టైం చేయడం చాలా మంచిది. కానీ రిస్క్ ఉంటుంది, ఏం పర్వాలేదు, చేయొచ్చు. చూశాను కదా ఈరోజు. సరే, మనం ఆర్డర్లు ఒక్కొక్కటిగా డెలివరీ చేసేస్తున్నాం. ఇది మన 5th order. ఇది మన లాస్ట్ ఆర్డర్, 6th order. ఐస్ క్రీమ్ ఎవరు తింటారా బాబు ఈ టైంలో. సరే, ఈరోజు 2 hours వర్క్ చేసాము. 2 hours గాను 6 orders డెలివరీ చేసాము. ఆ 6 hours కలిపి 476 rupees వచ్చింది. సరే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.